అన్నీ చక్కగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయని. కానీ ఏదో తెలియని పాపం మన శరీరాన్ని లాగుతూ ఉంటుంది, దేవునికి దూరంగా మన ఆత్మను లాగుతూ ఉంటుంది. వాటి గురించి మనం చాలా జాగ్రత్త వహించాలి. తెలియని పాపం అని అంటే మనకు తెలియని పాపం కాదు, ఇది దేవుని దృష్టిలో పాపము అని తెలియకపోవటమే తెలియ. అలాగే మనం అలారం మోగగానే ఎక్కువ శాతం ఏం చేస్తాం, అలారం ఆపేసి మళ్ళీ కాసేపు పడుకుంటాం. కానీ రేపు దేవుని అలారం మోగినప్పుడు, బోర మోగినప్పుడు ఆ అవకాశం ఉండదు. ఇంకొక నిమిషం దేవా నేను నా పాపాలను ఒప్పుకొని వచ్చేస్తాను, ఒక్క నిమిషం టైం ఇవ్వండి అనటానికి వీలు ఉండదు, కుదరదు. ఆ సమయం రాకముందే మనం పూర్తిగా మన పాపాలను ఒప్పుకొని మన జీవితాన్ని పరిశుద్ధంగా జీవిస్తూ మనం దేవుని రాకడ కొరకు సిద్ధంగా ఎదురు చూడాలి, మెలకువగా ఎదురు చూడాలి. అలాగే ఆ మహాశ్రమంలో చిక్కుకోకుండా ఉండాలి అని అంటే మనం ముందుగానే